నాంపల్లి రైల్వే స్టేషన్లో జరిగిన అగ్ని ప్రమాదం ప్రయాణికులను ఆందోళనకు గురి చేస్తోంది. బయలుదేరే ముందే బోగీల్లో మంటలు చెలరేగడానికి కారణాలేమిటి? అసలు అక్కడ ఏం జరిగింది? అధికారులు ఏం చెప్తున్నారు? హైదరాబాద్ నాంపల్లి రైల్వే స్టేషన్లో జరిగిన అగ్ని ప్రమాదంపై రైల్వే అధికారులు పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ప్రమాదానికి అసలు కారణాలను అన్వేషించే పనిలో పడ్డారు. ప్రాథమికంగా షార్ట్ సర్క్యూట్ వల్లే మంటలు చెలరేగినట్టుగా భావిస్తున్నప్పటికీ క్లూస్ టీమ్ ఎఫ్ఎస్ఎల్ నివేదిక వస్తేనే పూర్తి వివరాలు బయటపడతాయని అధికారులు చెప్తున్నారు. మేమైతే షార్ట్ సర్క్యూట్ కావచ్చు అని అంటున్నారు. మార్నింగ్ ఎఫ్ఎస్ఎల్ వాళ్ళు వస్తారు, వాళ్ళు శాంపుల్స్ కలెక్ట్ చేసి ఎగ్జామిన్ చేసి చెప్తారు. రాత్రి 7:50 నాంపల్లి నుంచి బయలుదేరాల్సిన హైదరాబాద్ జైపూర్ స్పెషల్ ట్రైన్ బోగీల్లో సరిగ్గా సాయంత్రం 6:30 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఏసీ కోచ్ B2 బోగీలో చెలరేగిన మంటలు క్షణాల్లో పక్క బోగీలకు వ్యాపించాయి. దీంతో స్టేషన్లోని ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు. విషయం తెలుసుకున్న రైల్వే పోలీసులు, ఫైర్ సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మంటలు నార్పారు. ప్రమాదం జరిగిన సమయంలో ఆ 2 బోగీల్లో ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. అయితే ఈ ట్రైన్ ప్లాట్ఫామ్కి 3:30కి వచ్చింది. మొత్తం అప్పుడు ఎవరు లేరు. ఆ తర్వాత ఈ ఏసీ బోగిలో ఏసీ ఆన్ ఉందండి. సడన్గా అటు 6:30 PM-కి ఈ B1 కోచ్ నుంచి ఫ్లేమ్స్ స్టార్ట్ అయినాయి, స్మోక్ ఫ్లేమ్ స్టార్ట్ అయితే అప్పుడు ఇమీడియట్గా ఇక్కడ ప్లాట్ఫామ్ డ్యూటీలో ఉన్నవాళ్ళు దానికి గ్లాసెస్ బ్రేక్ చేసి ఇక్కడ ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఉంటాయి ఎమర్జెన్సీ, కొంచెం ఇమీడియట్గా ఫైర్ ఫ్లేమ్ ఎక్కువ వస్తే సెకండ్ బోగి కూడా పోయింది. అది అప్పుడే 2 డబ్బాలకి డీరైల్ చేసేసి కంట్రోల్ చేశారు. ఏది అంటే హ్యూమన్ లాస్ అయితే ఏం లేదు, ఇంజరీ కూడా ఏం లేదు. అప్పుడు ఎవరు లేరు. మంటలు సకాలంలో అదుపులోకి రావడంతో రైల్వే అధికారులతో పాటు ప్రయాణికులు కూడా ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఈ ఘటనతో స్టేషన్లోని ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఇదే ప్రమాదం రైలు ప్రయాణంలో ఉన్నప్పుడు లేదా మార్గ మధ్యలో జరిగి ఉంటే భారీగా ప్రాణ నష్టం జరిగి ఉండేదని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ये कांच हम लोग ही तोड़ के यहाँ से पाइप लगा के पानी भी मारे उसके अंदर. पहले फिर फायर सिलेंडर से कोशिश करे, नहीं हो रहा था. फिर यहाँ से पाइप आया, पाइप लगा के पानी मार के उसको कोशिश करे. उसके बाद अपने फायर इंसिडेंट वाले आके वो लोग कंट्रोल करे. అగ్ని ప్రమాదానికి గురైన ఏసీ కోచ్లను రైలు నుంచి రైల్వే సిబ్బంది ఇప్పటికే విడదీశారు. ఫోరెన్సిక్ నిపుణులు ఆ బోగీలను నిశితంగా పరిశీలించి ఆధారాలను సేకరిస్తున్నారు. అసలు ఏం జరిగిందనే కోణంలో ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది.